ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్, టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ మరొక రికార్డుకి అయితే చేరువలో ఉన్నాడని చెప్పాలి. ముఖ్యంగా తొలి ట్రిలినియర్గా అయితే ఇలాన్ మస్క్ చేరుతున్నారు ఈ ఇయర్లోనైతే వార్తలు రావడం జరిగింది. ముఖ్యంగా ఆల్రెడీ ప్రపంచ కుబేరుల్లో బిలియనియర్, మిలియనియర్ చూసాము. తర్వాత ఇప్పుడు ఫస్ట్ ట్రిలినియర్గా ఇలాన్ మస్క్ చేరుతున్నారనేది బాగా ట్రెండ్ అవుతున్న వార్త. ముఖ్యంగా ఆయన స్పేస్ ఎక్స్ సంబంధించి సీఈఓ. ఈ మధ్యలే XAI అనే కంపెనీతోని, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కంపెనీతోనైతే ఒక టైఅప్ చేసుకోవడం జరిగింది. ఇంచుమించు 43% వాటానైతే అందులో కొనుగోవడం జరిగింది. అందులో కొనుగొన్నందుకు $1.25 ట్రిలియన్ స్పేస్ ఎక్స్ కొనుగోలు చేయడం జరిగింది. విలీనమైన సంస్థలో ఆయన 43% తీసుకున్నారు. దాని వాల్యూ వచ్చేసి $530 బిలియన్ల. సో ఈ యొక్క డీల్తోని ఆయన యొక్క ఆర్సీవ్లో అయితే $800 అయితే ప్రజెంట్ రీచ్ అవ్వడం జరిగింది. $800 బిలియన్ అయితే ఈ యొక్క డీల్తోనైతే రీచ్ అవ్వడం జరిగింది. సో ఇదొక డీల్తోని ఇంచుమించు $800 బిలియన్లు రీచ్ అయిన మొదటి వ్యక్తిగా కూడా ఆల్రెడీ రికార్డుకి ఎక్కడం జరిగింది. ఈ సంవత్సరంలోనే ట్రిలినియర్గా అయితే ఖచ్చితంగా ఇలాన్ మస్క్ చేరుతాడని అయితే అంటే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే టెస్లాలో 12% వాటా ఉంది ఇలాన్ మస్క్. దాని విలువ $178 బిలియన్ ఉంది. కాగా ఈ ఏడాదిలో బిలియనియర్ ట్రిలియనర్గా మారే అవకాశం అయితే 75% 70% ఉందని అయితే అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్పడం జరుగుతుంది. ఈ ఏడాదిలో స్పేస్ ఎక్స్ IPO కూడా రానుంది. దీని ద్వారా $25 బిలియన్ల వచ్చే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా అనుకున్నట్టు జరిగితే ఈ ఇయరే ఇంచుమించు ఆయన $1.5 ట్రిలియన్ల అయితే చేరడం జరుగుతుంది. ప్రపంచంలోనే భూమిపైన మొదటి ట్రిలినియర్గా ఇలాన్ మస్క్ అయితే చేరడం అయితే ఆనందకరంగా ఉందని అయితే ఇలాన్ మస్క్ ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతుంది.